చూడగానే అందరికి ఇలాంటి టైల్స్ నచ్చుతాయి, కానీ ఎక్కువ మంది యూజ్ చేసేది మాత్రం మ్యాట్ టైల్సే. హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఇల్లు కడుతున్నట్లయితే మీ ఇంటికి టైల్స్ వేయించే పని అయితే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. మ్యాట్ టైల్స్ అందరూ ఎక్కువగా ఇష్టపడే ఈ మ్యాట్ టైల్స్ ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి వేయించుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. టోటల్ గా మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇవే కాకుండా మనం ఇసుక, శాండ్, సిమెంట్ ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాటికి సంబంధించి టోటల్ గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, అలాగే వర్కర్స్ కి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ అనేది తెలుసుకుందాం. అలాగే మ్యాట్ టైల్స్ ని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు, ఈ మ్యాట్ టైల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ కూడా పిన్ టు పిన్ అనేది తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూసేయండి. ముందుగా కాస్ట్ గురించి అండి, మెయిన్ కావాల్సింది మనకి కాస్ట్ విషయమే. సో మనకి బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మీ ఇంటికి మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి, ఆ ఇంట్లో మీరు ఎక్కడెక్కడ టైల్స్ అనేవి వేయించుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ని మెజర్మెంట్స్ అనేవి కొలతలు కొలుసుకొని ఒక పేపర్ మీద రాసుకోండి. మీకు ఫైనల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కి ఒక బెడ్రూమ్ అనేది తీసుకుంటున్నాను, మాస్టర్ బెడ్రూమే. మాస్టర్ బెడ్రూమ్ లో మనకి కబోర్డ్లు స్పేస్ అనేది తీసేసి మనం మొత్తం 12 అడుగులు వెడల్పు 12 అడుగులు పొడవుతోటి తీసుకుందాం. సో 12x12 మనకి 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కు సంబంధించి. అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ గానీ 2 ఫీట్స్ గానీ తక్కువే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మనకి 12x10 సైజులో మనం సెకండ్ బెడ్రూమ్ అనేది తీసుకుందాం. సో దీనికి 120 అడుగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే హాల్లో వచ్చేసరికి మనకి ఒక 12x20 సైజులో హాల్ ని తీసుకుందాం. ఈ హాల్లో వచ్చేసరికి మనకి 240 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. కిచెన్ వచ్చేసరికి 10x12 సైజులో తీసుకున్న అందులో చుట్టూ అర్మర్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ స్పేస్ పోని మీకు 8x6 సైజులో మాత్రమే మీరు కిచెన్ లో టైల్స్ అనేవి వేసుకోగలరు అనమాట. సో దానికి సంబంధించి ఒక 48 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది. అలాగే డైనింగ్ ఏరియా ఉన్నట్లయితే 12x10 సైజులో తీసుకుంటాం, మరొక 120 అడుగులు అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనకి హౌస్ మొత్తం లోపల పక్క టైల్స్ అనేవి వేసుకుంటానికి సుమారుగా 672 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. సో ఇప్పుడు 672 స్క్వేర్ ఫీట్ ఏరియా మనం కొనుగోలు చేయాలి అన్నట్లయితే మరొక 100 అడుగుల వరకు కూడా దీనికి ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సైడ్ మనకి కట్ చేసి 5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పీసెస్ అనేవి వేస్తారు. అలాగే కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి కాబట్టి మరొక 100 అడుగులు అనేది యాడ్ చేసుకుందాం. మొత్తం కలుపుకొని 772 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించి టైల్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్లోరింగ్ లో ఓన్లీ కింద వైపు మాత్రమే, అది లోపల పక్క. ఇప్పుడు మనం టైల్స్ అనేవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టైల్స్ అనేవి ఎక్కువగా అందరూ యూజ్ చేసేది మ్యాట్ టైల్స్ ని యూజ్ చేస్తుంటారు. కానీ మనం టైల్ షాప్ లోకి వెళ్ళగానే మన దృష్టిలో పడేది మాత్రం మంచి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ మన కంట్లో పడుతూ ఉంటాయి. సో ఆ టైల్స్ అనేవి మనం స్కిప్ చేసి ఎక్కువ శాతం మ్యాట్ టైల్స్ ని కొందరు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా అఫిషియల్ లుక్ కోరుకునే వాళ్ళు, మంచి క్లాస్ లుక్ తోటి క్లాసీగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ మ్యాట్ టైల్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు గ్లాసీ టైల్స్ కనుక తీసుకున్నట్లయితే వాటిలో మనకి ఫ్యూచర్ లో ఉండే కొద్ది వాటిపైన స్క్రాచెస్ పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. వాటి యొక్క ఫినిషింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అదే మీరు మ్యాట్ టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే వాటి యొక్క ఫినిషింగ్ అనేది అంత త్వరగా తగ్గదు. ఫినిషింగ్ అనేది అసలు వాటికి ఉండదు అనమాట. సో మ్యాటీగా ఉంటుంది. సో వీటిపైన కాలు వేసినా సరే అంత త్వరగా జారవు అనమాట. మనకి నాన్ స్కిప్పబుల్ అనేవి ఉంటాయి కదా, అలా స్కిప్ అవ్వకుండా మనకి ఉండాలి అన్నట్లయితే ఈ మ్యాట్ టైల్స్ ని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న, పెద్దవాళ్ళు ఉన్న ఎక్కువ శాతం ఈ మ్యాట్ టైల్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. వీటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం ఈ మ్యాట్ టైల్స్ అనేవి తీసుకోవాలి అన్నట్లయితే మార్కెట్ లో మనకి తక్కువ ప్రైస్ రేంజ్ నుంచి ఎక్కువ ప్రైస్ రేంజ్ లో కూడా మనకి ఇవి దొరకడం జరుగుతుంది. అంటే మనకి ఒక ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయల రేంజ్ నుంచి 60 రూపాయలు ఈ రేంజ్ లో దొరకడం జరుగుతుంది నాన్ బ్రాండెడ్ లో. అదే మీరు బ్రాండెడ్ లో తీసుకోవాలనుకున్నట్లయితే ఇవే టైల్స్ అనేవి మీకు 80 రూపాయల నుంచి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 90 రూపీస్ 90 రూపాయల్లో మీకు దొరుకుతూ ఉంటాయి అనమాట. మనం నాన్ బ్రాండెడ్ లోనే ఫస్ట్ తెలుసుకుందాం. అలాగే మీకు బ్రాండెడ్ లో తీసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుందో కూడా నేను మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ నాన్ బ్రాండెడ్ లో కనుక మనం తీసుకునే పని అయితే ఆల్మోస్ట్ ఈ మ్యాటీ టైల్స్ అనేవి ఒక 50 రూపీస్ నుంచి 60 రూపీస్ ప్రైస్ రేంజ్ లో మనకి రావడం జరుగుతుంది. ఇందాక మనకు మొత్తం ఎంత 772 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనం కొనుగోలు చేయాలని చెప్పుకున్నాం కదా. సో మనం 50 రూపాయలు పెట్టే 772 ఏరియా మనం టైల్స్ అనేవి కొనుగోలు చేసినట్లయితే 38,600 రూపాయల వరకు కూడా ఓన్లీ టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి మాత్రమే మనకి ఖర్చు అనేది అవుతుంది. ఇవే కాకుండా మనకి ట్రాన్స్పోర్టింగ్, ఈ టైల్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్పోర్టింగ్, మనకి లోడింగ్ అన్లోడింగ్ అనేవి ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి ఒక 4,000 రూపాయల వరకు కూడా మీకు ఈజీగా కాస్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇంతవరకు మనకి టైల్స్ అనేవి మన ఇంటికి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి వీటిని మనం ఇన్స్టాలేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఈ ఇన్స్టాలేషన్ చేసుకునే ప్రాసెస్ లో మనకి ముఖ్యంగా కావాల్సింది శాండ్. కింద ఫ్లోరింగ్ లో ముందుగా శాండ్ అనేది ఇచ్చేసి దానిపైన మనకి అదే శాండ్ సిమెంట్ మిక్సింగ్ చేసి దాన్ని
ఫ్లోరింగ్ చేసి దానిపైన ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒండ్రుపాలు ఇవన్నీ కూడా వేసి మనకి టైల్స్ అనేవి ఇన్స్టలేషన్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి శాండ్ అనేది మీకు 1.5 యూనిట్ నుంచి 2 యూనిట్ల వరకు కూడా శాండ్ అనేది పడుతుంది. సో మనకి ఒక యూనిట్ ధరే ప్రెజెంట్ మార్కెట్ లో ఈ కిందకి ఫ్లోరింగ్ లో యూజ్ చేసే శాండ్ ఏంటంటే కొంచెం తక్కువ రకం శాండ్ ని యూజ్ చేస్తారు. మామూలుగా మనకి ఒక యూనిట్ ధర మంచి శాండ్ కావాలన్నట్లయితే 5,000 రూపాయల వరకు కూడా ఫర్ యూనిట్ అనేది పడుతుంది. సో దీనికి తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ యూజ్ చేస్తారు కాబట్టి ఇది మనకి 2,000 రూపాయల నుంచి 2,800 ఆ రేంజ్ లో మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట. సో మనకి 2,800 రూపాయల చొప్పున 2 యూనిట్లకి మనకి సుమారుగా 5,600 రూపాయల వరకు కూడా శాండ్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ కూడా కావాల్సి వస్తాయండి. ఈ సిమెంట్ బ్యాగ్స్ మనకి శాండ్ లోకి మిక్సింగ్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పైన మనకి 1 రూపాయలు అనేవి పోస్తారనమాట. సో ఈ విధంగా యూజ్ చేయడానికి మొత్తంగా కలుపుకొని మీకు 14 నుండి 15 సిమెంట్ బ్యాగుల వరకు కూడా ఈజీగా పడతాయి అనమాట. ఫర్ బ్యాగ్ అనేది మనకి ప్రెజెంట్ 360 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి బ్రాండ్ బట్టి ఒక 20 రూపాయలు మీకు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా బ్రాండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు మొత్తం 15 బ్యాగులు అనేవి తీసుకుంటాం. 360 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 5,400 రూపాయల వరకు కూడా సిమెంట్ బ్యాగ్స్ కి సంబంధించి మీకు ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే ఇవి వేసినందుకు, ఇన్స్టలేషన్ అనేది చేసినందుకు మేస్త్రి గారు ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారన్నట్లయితే ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది వేసినందుకు 22 రూపాయల నుంచి 25 రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. అంటే మనకి 4/2 సైజ్ లో ఉండే టైల్స్ కి మాత్రమే. ఇందులో మళ్ళీ పెద్ద టైల్స్ అనేవి వస్తాయి. పెద్ద టైల్స్ అనేవి వచ్చినట్లయితే మీకు బడ్జెట్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు. సో మనకి 2/4 టైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైల్స్ కి మాత్రం 22 రూపాయల నుంచి 25 రూపాయల లోపు మీకు ప్రజెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇది ఏరియాని బట్టి 1 రూపాయి అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మనం మొత్తంగా 722 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి దీనికి 22 రూపాయల చొప్పున మనం ఇచ్చినట్లయితే 16,984 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది టైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేయడానికి మాత్రమే. అలాగే దీనికి ఎపాక్సీ అనేది పెడతారండి. నార్మల్ ఎపాక్సీ పెట్టుకుంటే ఒక 2,000 రూపాయల్లో మీకు అయిపోతుంది. లేదు అన్నట్లయితే మనకి కొన్ని డబ్బాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. అంటే కొంచెం బ్రాండెడ్ లో మీరు ఎపాక్సీ పెట్టుకోవాలన్నట్లయితే ఒక్కొక్క బ్రాండ్ కి సంబంధించి ఎపాక్సీ డబ్బాలు అనేవి దొరుకుతాయి. అవి తెప్పించుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాటి యొక్క ప్రైస్ అనేది మనకి ఈజీగా ఒక 8,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది. సో మనకి మొత్తం బడ్జెట్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి మ్యాటి టైల్స్ అనేవి మంచిగా వేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ బడ్జెట్ అనేది 72,584 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇది ఒక మీడియం క్వాలిటీలో మనం తీసుకున్నట్లయితే. అదే మీరు బ్రాండ్ లో కనుక తీసుకునే పని అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఫర్ స్క్వేర్ ఫీటే ఇది మీకు 80 నుంచి 90 రూపాయలు అనేది పడుతుందని. ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు టైల్స్ కొనుగోలు చేయడానికి 60,000 నుంచి 62,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇంకా మిగతావి వేసినందుకు కానీ ఎక్స్ట్రా మెటీరియల్ వర్క్స్ కానీ వీటిలన్నిటికి కలుపుకొని 95,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీకు బ్రాండెడ్ లో మీరు టైల్స్ అనేవి తీసుకునే పని అయితే మీకు బడ్జెట్ అనేది అవుతుంది ప్రెజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి. సో ఇది మీకు తక్కువలో మీరు చేసుకునే పని అయితే నాన్ బ్రాండెడ్ లో తీసుకొని వేసుకునే పని అయితే 72,000 రూపాయల నుంచి 75,000 రూపాయల్లో మీకు పూర్తి అయిపోతుంది. లేదు బ్రాండెడ్ లోనే తీసుకునే పని అయితే మీకు 1,00,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది ప్రెజెంట్ 2026లో. ఇప్పుడు మనకి ఈ మ్యాటి టైల్స్ వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటి, అలాగే నష్టాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ మ్యాట్ టైల్స్ అనేవి పైన మనకి గ్లాసీ ఫినిష్ అనేది ఉండదండి. నాన్ గ్లాసీ ఫినిష్ తోటి చాలా మోడర్న్ లుక్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి వేసుకున్నట్లయితే మంచి ఎలిగెంట్ లుక్ అయితే మన ఇంటి ఫ్లోరింగ్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మ్యాట్ టైల్స్ కి మంచి గ్రిప్ ఉండటం వల్ల ఇవి ఎక్కువగా బాత్రూమ్స్ లో, బాల్కనీస్ లో, అలాగే కిచెన్ వంటి తడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు మ్యాట్ టైల్స్ ని. ఫ్లోరింగ్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు గ్లాసీ ఫినిష్ టైల్స్ లో మీకు ఎక్కువ స్క్రాచెస్ పడే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ మ్యాటి టైల్స్ లో మనకి ఏంటన్నట్లయితే ఆ స్క్రాచెస్ పడినా కూడా మనకి అంతగా కనిపించవు అనమాట ఈ టైల్స్ మీద. సో మనకి స్క్రాచెస్ వల్ల పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మనకి మెయింటెనెన్స్ అండి, టైల్స్ మనకి గ్లాసీలో తీసుకున్నట్లయితే మీరు తరచూ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దానిలో ఏదైనా చిన్న చిన్న మరకలు పడినా సరే ఈజీగా కనిపిస్తూ ఉంటాయి, దుమ్ము పడినా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి మ్యాటి ఫినిష్ పైన మీకు అలాంటివి ఏవి కూడా అంత త్వరగా కనిపించవు. డైలీ మీరు శుభ్రం చేసుకోకపోయినా కూడా ఈ మ్యాటి టైల్స్ అనేవి క్లీన్ గానే కనిపిస్తూ ఉంటాయి. సో మనకి లుక్ వైజ్ గా ఇది మనం డైలీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అనేది అంతగా ఉండదు. అలాగే వీటి యొక్క లైఫ్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది నార్మల్ టైల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇవి ఎంత వాడినా సరే మనకి పాత పడినట్టు కనిపించవు అనమాట. అవుట్డోర్ ప్లేసెస్ లో కూడా ఈ టైల్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. అలాగే అడ్వాంటేజ్లే కాదండి, ప్రతి దానిలో కూడా మనకి డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. అలాగే వీటిలో కూడా మనకి కొన్ని డిసడ్వాంటేజ్లు ఉంటాయి. అవి ఏంటి అన్నట్లయితే వీటిలో మరకలు అనేవి అంత త్వరగా కనిపించవు. సో మరకలు అనేవి పెద్ద పెద్దవి పడినాయి అన్నట్లయితే వాటిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అదొకటి ఇందులో మనకి మైనస్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఇవి గ్లాసీ టైల్ లాగా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఆ
ఆ గ్లాసీ ఫినిష్, ఆ గ్లాసీ లుక్ అనేది వీటిలో ఉండదన్నమాట. ఇది కొందరికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఎక్కువగా గ్లాసీ ఫినిష్ ని ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అలాగే మీకు రూమ్స్ అనేవి చిన్నవిగా వచ్చినాయి అనుకోండి, అలాంటి ప్లేసెస్ లో కూడా మీకు రిఫ్లెక్ట్ అయ్యే గ్లాసీ టైల్స్ అన్నట్లయితే చిన్న చిన్న రూమ్లు కూడా కొంచెం స్పేసెస్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, చిన్నవైనా సరే. సో ఈ మ్యాటి టైల్స్ అనేవి వేసుకుంటే మీకు అలాంటివి ఏమి ఉండదు. మీకు చిన్న రూమ్స్ చిన్నగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీల్ అనేది అలాగే ఉంటుంది అనమాట ఈ టైల్స్ వల్ల. రూమ్స్ అనేవి కొద్దిగా మీకు డార్క్ గా అనిపిస్తూ ఉంటాయి. అలాగే రూమ్ ని డల్ చేసేస్తాయి అన్నమాట ఈ టైల్స్ అనేవి. అలాగే వీటిలో లైట్ గా స్ట్రక్చర్ డిజైన్, ఎంబోజింగ్ డిజైన్ అనేది ఉండటం వల్ల మనకి స్కిడ్ అవ్వదు, కానీ ఆ ఎంబోజింగ్ డిజైన్ లోనే కొన్ని కొన్ని డస్ట్ అనేది ఉండిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనం క్లీనింగ్ అనేది చేయించుకునేటప్పుడు ఆ కొంచెం బ్రష్ అలాంటివి యూజ్ చేసి కొంచెం గట్టిగా వీటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా మనకి ప్లస్లు మైనస్లు రెండు కూడా ఈ టైల్స్ లో అయితే ఉంటాయి. కానీ ఎక్కువ మంది అఫీషియల్ లుక్ కోసం, మోడర్న్ లుక్ కోసం యూజ్ చేసే టైల్స్ మాత్రం ఇవే, ఈ మ్యాట్ టైల్సే. చాలా డీసెంట్ గా, చాలా నీట్ గా ఈ టైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఈ మ్యాట్ టైల్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇవి మన ఇంట్లో వేసుకోవడానికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటి వివరాలు కూడా తెలిసినాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను.